Hi everybody, dear students and parents. It's been a great pleasure meeting you at least in this way. I'm very sorry to meet you like this. ఇలా కలవడం కాస్త బాధ ఉంది. మేము డైరెక్ట్గా కలవలేకపోతున్నందుకు. ఎందుకంటే ఇప్పటికి మన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 20 days అయిపోయి ఉంది. అట్లీస్ట్ నేను ఎలా అయినా మిమ్మల్ని కలవగలుగుతున్నాను, ఎలా అయినా మీతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నందుకు ఐఎమ్ సమ్వాట్ a bit happy to that. So being an educator, it is my responsibility to be in touch with you. It is my responsibility to run the academic program during the pandemic. So first of all, I hope you all are fine, doing great at your home, shutting yourself inside the homes, taking all the precautions to prevent and fight COVID-19. So that is మనం ఎక్స్పెక్ట్ చేయనిది, మనం ముందుగా ఊహించలేనిది. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ అబ్నార్మల్ కండిషన్లో మనం ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 3 months, మోర్ దాన్ 3 months మనం స్కూల్ లేకుండా, క్లాసెస్ లేకుండా, పిల్లలకి లెర్నింగ్ లేకుండా టోటల్గా ఐసోలేటెడ్ స్టేట్లో ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ దాట్. మనం ఇప్పుడు ఏదైతే పీరియడ్ ఉందో, ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు మన యొక్క లైఫ్ స్టైల్ ఉందో దాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ది టోటల్ హ్యూమన్ సర్వైవల్. మనిషి మనుగడకే ఒక ప్రశ్న ఇప్పుడు వచ్చింది. దీని నుంచి తట్టుకుని ఎట్లా నిలబడాలి, దీని నుంచి తట్టుకుని ఎట్లా బయటపడాలి అనేది మన ముందున్న అతిపెద్ద సమస్య. సాధారణంగా నేను బయటకు వెళ్ళినప్పుడల్లా సార్ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఇలాంటి క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. కానీ నేను బయటికి వెళ్ళి ఎవరు నాకు కనిపిస్తున్న వాళ్ళు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, సార్ స్కూల్స్ ఎప్పుడు మొదలవుతాయి, కాలేజ్ ఎప్పుడు మొదలవుతుంది అనే ప్రశ్న మాత్రం నన్ను అడుగుతున్నారు, ఇంకేం అడగట్లేదు. సో ఎందుకంటే ఇట్ ఈస్ ఎ $1 million క్వశ్చన్. నో బడీ హ్యాస్ ది ఆన్సర్. చాలా డేట్స్ వస్తున్నాయి. కొందరు అంటున్నారు జూలై ఎండింగ్ కల్లా స్కూల్స్ మొదలవుతాయి అంటున్నారు, మరి కొంతమంది అంటున్నారు August 3rd అంటున్నారు, కొందరు సెప్టెంబర్ అంటున్నారు, కొందరేమో టోటల్గా ఇయర్ అంతా 0 academic year అంటున్నారు, కొందరు January అంటున్నారు. బట్ ఐఎమ్ షూర్, నాకున్న నాలెడ్జ్ ప్రకారము వీ హ్యావ్ హాలిడేస్ ఫర్ an indefinite period. ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయి అనేది ఎవరి చేతుల్లో లేదు. అది కరోనాకు మాత్రమే తెలియాలి, ఆ కోవిడ్ వైరస్కి మాత్రమే తెలియాలి. సో మన చేతుల్లో లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యూచర్ లెర్నింగ్ గురించి కన్సర్న్ అందరికీ ఉంటుంది. సో మా అబ్బాయి ఇప్పుడు 3rd ఉన్నాడు, 4th వస్తాడు, సో 5th ఉన్నాడు, 6th వస్తాడు, 10th అయింది, ఇంటర్మీడియట్కి వస్తాడు. సో ఎట్లా నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఎలా జరుగుతుంది అనే కన్సర్న్ ఉంటుంది. కానీ నాకున్న పెద్ద కన్సర్న్ ఏంటంటే ఆల్రెడీ నేర్చుకున్న విషయాలు, వాట్ ఎవర్ యువర్ చైల్డ్ హ్యాస్ లెర్న్డ్, ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద థింగ్స్ విచ్ యువర్ చైల్డ్ హ్యాస్ ఆల్రెడీ లెర్న్డ్. బికాస్ దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో పిల్లల్లో క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ జోన్ వేర్ ద చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. వాళ్ళలో క్రియేటివ్గా ఆలోచించడం అనేది, సో క్రియేటివ్గా ఒక సమ్ కంప్లీట్ చేయడం అనేది, క్రియేటివ్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయడం అనేది, సో వాళ్ళు క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై దిస్ పాండమిక్. ఈ క్వారంటైన్లో ఉండడం వల్ల, పిల్లలు ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఆ క్రియేటివ్ స్కిల్స్ అనేది పిల్లలకి చాలా తగ్గిపోతూ ఉంటాయి. రెండవది వచ్చేసి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్. సో యూ హ్యావ్ స్ట్రగుల్డ్ ఎ లాట్ to give your children proper communication skills. Even your teachers also, మీ పిల్లల యొక్క టీచర్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డప్ చేయడానికి సో చాలా శ్రద్ధ పెట్టున్నారు. మీ పిల్లలు కూడా చాలా శ్రమపడి ఉన్నారు వాళ్ళు, సో కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఫర్ లాస్ట్ 3 months ఈవెన్ నాకే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎవరితోనూ మాట్లాడకుండా సడన్గా ఒక 1 month తర్వాత ఏదైనా మాట్లాడాలంటే ఈవెన్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ దట్ ఆ ప్రాబ్లం ఉంటుంది. ద చిల్డ్రన్ టర్న్స్ టు బి టాసిటర్న్ స్పీకర్స్ అయిపోతారు. అంటే వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడని పరిస్థితి వచ్చేస్తుంది. సో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ సో దిస్ లాక్డౌన్ పీరియడ్ ఈస్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దేర్ రైటింగ్ స్కిల్స్, అర్థమెటిక్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, వేరే వాళ్ళతో కలవడము, ఫ్రెండ్స్తో మాట్లాడము, టీచర్స్తో మాట్లాడము, సో పక్క వాళ్ళతో మాట్లాడము, సో ఎలా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళ యొక్క సోషల్ ఎటిక్వేట్ అంటే బయట వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అని. అంటే సాధారణంగా మనకి ఇంట్లో ఒక యాటిట్యూడ్ ఉంటుంది, బయటకు వెళ్ళేసరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో ఆ యాటిట్యూడ్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఇంట్లో ఎలా ఉంటాము ఇంకా బయట కూడా అట్లానే ఉండే పరిస్థితి పెద్దవాళ్ళలోనూ పిల్లవాళ్ళలో కూడా ఉంటుంది.
అండ్ ఆల్ ది ఇయర్స్ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి నర్సరీ నుంచి మొదలు పెడతారు. సో ఇప్పుడు 10th ఉండొచ్చు, 9th ఉండొచ్చు, ఇంటర్మీడియట్లో ఉండొచ్చు. సో ఇన్ని ఇయర్స్లో వాళ్ళు నేర్చుకున్న విషయాలు, చాలా విషయాలు వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, వాటిని వదిలేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ ఫర్ మీ. సో అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, సిలబస్ ఎట్లా ప్లాన్ చేయాలనే దాని కాకుండా నాకైతే వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎలా రివైవ్ చేయాలి, వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎట్లా మనం రిఫ్రెష్ చేయాలనే దాని మీదే నా యొక్క దృష్టి ఉంది. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ నేను దానిలో భాగంగానే వీఆర్ స్టార్టింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్. లైక్ అందరూ చేస్తున్నారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది. ఇప్పుడు ఇట్ ఈస్ ద మెయిన్ మ్యాండేటరీ అయిపోయింది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది. ఇట్ ఈస్ అన్ ఇన్వైటబుల్ థింగ్. ఒకప్పుడు మన పిల్లలు మొబైల్ ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తే గొడవ చేసేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు మనమే పట్టుకెళ్ళి మొబైల్ ఇస్తున్నాం, మనమే పట్టుకెళ్ళి ట్యాబ్ ఇస్తున్నాం. కొందరు పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎట్లా అయితే, సో పిల్లలు గ్యాడ్జెట్స్కి అలవాటు అయిపోతారు కదా, వాళ్ళు సో చాలా అటాచ్ అయిపోతారు, ఎడిక్ట్ అయిపోతారు మొబైల్ ఫోన్స్కి, ట్యాబ్స్కి, ఎట్లా సరే దానికన్నా చదువు లేకపోవడం బెటర్ అని కొంతమంది పేరెంట్స్ అంటున్నారు. ఓకే, అవును, వాళ్ళు అటాచ్ అవుతారు, ఎడిక్ట్ అవుతారు. ఎప్పుడు మన పేరెంట్స్ దగ్గరుండి వాళ్ళకి ఏమి కావాలో అది చూపించినప్పుడు వాళ్ళు ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. సో వాళ్ళ చేతికి మనం మొబైల్ ఇచ్చేసి, వాళ్ళ చేతికి మనం ట్యాబ్ ఇచ్చేసి, సో మీ ఇష్టమైంది చూసుకోండి అంటే సో వాళ్ళు స్కూల్ ప్రోగ్రామే చూస్తారో లేకపోతే మరొకటి చూస్తారో అనేది సో మనకి తెలియదు అది. సో దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ఎ చైల్డ్ టు బీ అడిక్టెడ్ టు ది మొబైల్స్ అండ్ ట్యాబ్స్. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే యువర్ చిల్డ్రన్ టైం అండ్ మీ పిల్లల సమయం తర్వాత మీ టైం కూడా. సో మీరిద్దరూ కూడా ఒక టైం స్పెండ్ చేస్తే, మొబైల్తో కానీ ట్యాబ్తో కానీ స్పెండ్ చేస్తే, ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏదైతే ఉన్నాయో, డిమెరిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓవర్కమ్ చేయగలం. వై? బికాస్ ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటబుల్ థింగ్. మనం తప్పించలేము. ఇంకా తప్పకుండా పిల్లలు లెర్నింగ్ తోటి కనెక్ట్ అయి ఉండాలి అంటే, స్కూల్తో కనెక్ట్ అయి ఉండాలంటే, టీచర్తో కనెక్ట్ అయి ఉండాలంటే, సో దిస్ ఇస్ ద ఓన్లీ వే విచ్ వీ హ్యావ్. అంటే రెండవది వచ్చేసరికి సో మనకి క్లాస్ రూమ్లో ఉన్నంత ఎఫెక్టివ్గా మొబైల్ ఫోన్లో ఉంటుందా, క్లాస్ రూమ్లో ఉన్నంత ప్రామినెంట్గా పిల్లాడు అటెంటివ్గా ఉండగలుగుతాడంటే అది ఖచ్చితంగా ఉండలేడు. అదైతే కన్ఫర్మ్. అదైతే అంత అటెంటివ్గా, అంత పర్ఫెక్ట్గా క్లాస్ అంటే ఒక డైరెక్ట్ క్లాస్ అటెండ్ అయిన దానికి, మొబైల్లో క్లాస్ అటెండ్ అయిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. కానీ అట్లీస్ట్ మనం అంటే మొత్తానికి ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుని మొత్తానికి చదువు లేదు, మొత్తానికి ప్రోగ్రామ్ నడవడం లేదు అనే దానికన్నా అట్లీస్ట్ ఒక 20-30% మన పిల్లల యొక్క లెర్నింగ్ని ఎఫెక్ట్ చేయగలిగితే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవుతుంది. సో ఇందులో భాగంగానే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకి తర్వాత పేరెంట్స్కి కూడా ఉపయోగపడేలాగా, సో పిల్లలు డైరెక్ట్గా మొబైల్తో ఎడిక్ట్ అయ్యేలా కాకుండా సో మనం ఒక యాప్ అనేది డెవలప్ చేసాం, ఎడ్యుకేర్ యాప్. దాని యొక్క లింక్ మీకు ఆల్రెడీ పంపించడం జరిగింది. ఆ ప్లే స్టోర్ యొక్క లింక్ మీకు మొబైల్ ఫోన్స్కి మెసేజ్ ద్వారా పంపించడం జరిగింది. మీరు ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ప్లే స్టోర్కి యూ విల్ బి డైరెక్టెడ్ టు ది ప్లే స్టోర్. సో ఆ ప్లే స్టోర్లో మీ యొక్క దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన యొక్క ఎడ్యుకేర్ యాప్ మీకు డౌన్లోడ్ అవుతుంది. దానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బి గివెన్ ఏ యూజర్ ఐడి పాస్వర్డ్. ప్రతి స్టూడెంట్కి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం. సో దానిలో వెళ్ళినప్పుడు మీకు ఒక క్లాస్ రూమ్లో ఎట్లయితే ఉంటుందో, అంటే ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ అయ్యేది అటెండెన్స్ అండ్ ది యాప్ బిగిన్స్ విత్ ద అటెండెన్స్ ఉంటుంది. అందులో మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ఫోల్డర్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే సో సబ్జెక్ట్ బేస్ అంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ మీద ప్రెస్ చేసినట్లయితే ఏ రోజుకి ఆ రోజు ఆ కన్సర్న్ వీడియోస్ మనకి అందులో డిస్ప్లే అవుతాయి. అండ్ అనదర్ థింగ్, దెర్ ఈస్ అనదర్ ఫోల్డర్ కాల్డ్ హోంవర్క్. సో మీ పిల్లాడికి ఇచ్చే హోంవర్క్ అంతా కూడా ఏ రోజు ఆ రోజు అందులో ఉంటుంది. తర్వాత మీరు పెట్టాల్సిన హోంవర్క్ కూడా సో దానికి లింక్ చేసి మీరు పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇమీడియట్గా మీరు ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, సో అంటే ప్రతి నష్టం వెనుక కాస్త ఎంతో కొంత లాభం ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీ పిల్లల క్లాస్ రూమ్లో క్లాస్ ఎలా చెప్తున్నారనే విషయం మీకు తెలుసుకునే అవకాశం ఉండేది కాదు ఇదివరకు. సో ఖచ్చితంగా మీ పిల్లాడు క్లాస్లో వినాలి, క్లాస్లో కూర్చోవాలి, అది వాడికి అర్థమవుతుందో లేదో అనేది మీరు పక్క నుండి మానిటర్ చేసే అవకాశం ఉండేది కాదు. తర్వాత మీ టీచర్స్ ఎట్లా చెప్తున్నారు, ఎంత ఎఫెక్టివ్గా మీ టీచర్స్ క్లాస్ చెప్తున్నారనే ఇది కూడా మీకు అంటే అవకాశం ఉండేది కాదు. సో మీరు అబ్జర్వ్ చేయగలిగే అవకాశం ఉండేది కాదు. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ దీస్ ఆన్లైన్ క్లాసెస్ యూ విల్ బీ ఏబుల్ టు
అటెండ్ ది క్లాసెస్ అలాంగ్ విత్ యువర్ చైల్డ్. మీ పిల్లలతో పాటు మీరు క్లాస్ అటెండ్ చేయగలుగుతారు. అండ్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ కనెక్టెడ్ టు ద టీచర్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు get all the clarifications regarding the subject. And another most important thing, so a teacher is a continuous learner. A teacher, there is a saying by Rabindranath Tagore. Okay, a teacher is a continuous learner. Whenever he stops learning something, he is no more a teacher. Then మన parents కూడా apply చేయొచ్చు. Okay, a parent must be a continuous learner so that he can adapt himself and he can make his son adaptable to all the changes. So it is a great opportunity even to the parents, so to learn along with your children and to correct your children along with the teacher and to get the clarifications of the classroom teachers. ఇవన్నీ మీకు కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సో మా ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు కూడా ఫాలో కండి. సో అండ్ అనదర్ థింగ్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. వై? బికాస్ సో మాకు 1 to 10th 1 to ఇంటర్మీడియట్ క్లాసెస్ నేను వెళ్ళి చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను ఒక 25 క్లాసెస్ రోజుకి అటెండ్ చేయాల్సి ఉండేది. సో ఓకే, అది సాధ్యపడేది కాదు. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఈ లాక్డౌన్ వల్ల సో నాకు నా యొక్క వీడియోస్ని సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అందరికీ పెట్టే అవకాశం నాకు వచ్చింది. సో దట్ ఐ వుడ్ లైక్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ టీచర్ టు యువర్ స్టూడెంట్స్. ఓకే, సారీ, టు యువర్ చిల్డ్రన్ అండ్ ఈవెన్ టు యూ ఆల్సో. సో ఇక్కడ మేజర్గా ఎఫెక్ట్ అయ్యే సెక్టర్స్ మనం ఎక్కువగా వరీ అవ్వాల్సినవి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్, అర్థమెటిక్ స్కిల్స్. ఇవి 3 మాత్రం చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయాలు. అండ్ తర్వాత ఉంటాయి రీడింగ్ స్కిల్స్ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మనం మేజర్గా చూడాల్సింది ఈ 4 థింగ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మన ఆన్లైన్ క్లాసెస్ కూడా ఈ 4 థింగ్స్ మీదే ఎక్కువగా, ఈ 4 స్కిల్స్ మీదే మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ హియర్ టు ఇంప్రూవ్ యువర్ చైల్డ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అర్థమెటిక్ స్కిల్స్ అండ్ రీడింగ్ స్కిల్స్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా సో నా క్లాసెస్ ఇంకా మిగిలిన ఇంగ్లీష్ టీచర్స్ యొక్క క్లాసెస్ మీకు ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అండ్ యూ షుడ్ మేక్ యువర్ చిల్డ్రన్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్లో ఏదైతే బోధిస్తున్నారో వాటన్నిటిని కూడా మీరు మీ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించే బాధ్యత మీ మీద ఉంది. అండ్ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఉంటాయి, అర్థమెటిక్ క్లాసెస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దేర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ స్కిల్స్ అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ I would love to take the classes to all my students from class 1 to intermediate, class 12 and even to the parents also. So మీరు కూడా ఆ ప్రోగ్రామ్ అటెండ్ కావచ్చు. మీరు ఎప్పుడో సో మీ యొక్క గ్రాడ్యుయేషన్లోను మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్లోను చాలా ఇయర్స్ బ్యాక్ మీరు విని ఉంటారు క్లాసెస్. చాలా ఇయర్స్ బ్యాక్ మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ బికాస్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో. చాలా ఇయర్స్ అయింది నేను ప్రైమరీ క్లాసెస్కి అప్పుడప్పుడు వెళ్తాను తప్ప చాలా ఇయర్స్ అయింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ అండ్ టు యువర్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ టు యూ. ఓకే, సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. July 1st నుంచి మన ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో July 1st లోపల మీరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సో మీరు ఇన్స్టిట్యూషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. అది ఇమీడియట్గా తీసుకోండి. సో July 1st నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. See you on 1st July. Thank you and